హైదరాబాద్ లో మళ్లీ వర్షం దంచుకొడుతోంది. వర్షానికి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ఫ్లైఓవర్ కింద తలదాచుకుంటున్నారు. కార్లన్నీ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. హైదరాబాద్లో వర్షం మొదలైంది. ఇప్పటికే వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అలర్ట్, జిహెచ్ఎంసీ ఇచ్చినటువంటి అలర్ట్ ప్రకారం ఈరోజు సాయంత్రం నుంచి కుండపోత వర్షం ఉంటుంది. ఆ భారీ నుంచి అతి భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. హైదరాబాద్లో వర్షం మొదలైంది. ఈరోజు ఉదయం కొంత వర్షం వచ్చింది, తర్వాత కొంత నార్మల్గా ఉన్నప్పటికీ మధ్యాహ్నం తర్వాత నుంచి జల్లులు పడుతుంది. ఇక సాయంత్రం కాగానే ఒక్కసారిగా వర్షం మొదలైంది. కుండపోత వర్షం కురుస్తుంది హైదరాబాద్లో. ప్రధానంగా ప్రస్తుతం మనం బంజారాహిల్స్లో ఉన్నాం. ఇటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్తో పాటు పక్కన ఉన్నటువంటి ఎస్ఆర్ నగర్, మూసాపేట్, కూకట్పల్లి వరకు కూడా ఈ వర్షం కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. ఈ 36 గంటల పాటు రెయిన్ ఎఫెక్ట్ ఉండబోతుందని, దాంతోపాటు హైడ్రా కూడా హైదరాబాద్కి ఒక అలర్ట్ కూడా ఇచ్చింది, చాలా జాగ్రత్తగా ఉండాలని. ఎందుకంటే అవసరమైతేనే బయటికి రావాలి. ఈ రెయిన్ చాలా ఎఫెక్ట్తో పడేటటువంటి అవకాశం ఉంటుంది. దాదాపు కొన్ని ప్రాంతాల్లో ఈ రెయిన్ 15 సెంటీమీటర్ల వరకు కూడా కురిసే అవకాశం ఉందని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడైనా సరే మ్యాన్హోల్స్ ఉన్నా సరే, నీళ్ళు రోడ్ల మీద, నాలాల పక్కన ఓపెన్ నాలాలు ఉన్న దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే సూచించింది. ఇటు జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రోడ్ల మీద ఎక్కడ నీళ్లు ఆగిపోయి ఉన్నాయో ఆ నీటిని తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక సాయంత్రం నుంచి ఇప్పుడు ముఖ్యంగా ఆఫీసుల నుంచి వదిలి ఇంటికి వెళ్ళేటటువంటి సమయం కాబట్టి రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ట్రాఫిక్ను క్లియర్ చేసే విధంగా ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు కూడా దానికి సంబంధించి ఇప్పటికే అలర్ట్గా ఉన్నారు. వర్షం కంటిన్యూస్గా కురుస్తుంది కాబట్టి ట్రాఫిక్ అయితే కొంత తక్కువగానే కనిపిస్తుంది. ఎందుకంటే వర్షం పడే సమయంలో 2 వీలర్స్ కొంత తక్కువగా వస్తుంటాయి కాబట్టి వర్షం ఎఫెక్ట్ ఉన్నటువంటి ఈ సమయంలో ట్రాఫిక్ తగ్గింది. వర్షం తగ్గిన తర్వాత హెవీ ట్రాఫిక్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత చూసుకొని వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నారు. హైడ్రాతో పాటు జిహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. హైదరాబాద్లో ఈ 36 గంటల పాటు చాలా అత్యంత కీలకమైనటువంటి టైం, చాలా హెవీ రెయిన్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు అవసరమైతేనే, అత్యవసరమైతేనే బయటికి రావాలి, లేకుంటే బయటికి రాకూడదని చెప్పి కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. ఓవరాల్గా హైదరాబాద్లో సాయంత్రం నుంచి అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది.